This is my Madhu. Please like, comment, share and subscribe this YouTube channel. And bell button ఒకటి మాత్రం మర్చిపోకండి. Good luck. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి చెపూర్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద గ్రానైట్స్తో నిర్మించబడ్డ బృహదేశ్వర టెంపుల్ ఇది తమిళనాడులోని తాంజావూర్లో ఉంది. ఈ టెంపుల్ని యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఈ టెంపుల్ని 11వ శతాబ్దంలో మన చోళరాజులు నిర్మించారు. ఇది ఒక శైవ దేవాలయం, అంటే శివాలయం. ఈ టెంపుల్ 11వ శతాబ్దం నుండి ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ సంక్రాంతి కదా, ఇక్కడ ఒక ముగ్గు ఒకటి వేశారు, చాలా ఎక్సలెంట్గా ఉంది. వావ్, చాలా సూపర్గా వేసారు ఎవరు కానీ. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే మనకు ఇక్కడ కుమారస్వామి ఉన్నారు. కుమారస్వామిని దర్శనం చేసుకున్నాం. అటువైపు ఇక్కడ వినాయకుడు ఉన్నారు. వినాయకుడిని దర్శనం చేసి మన లోపలికి వెళ్ళాం. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూద్దాం. మనం ఈ టెంపుల్కి 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలపైన గోపురాలపైన ఉన్న ఈ శిల్పకళ అనేది టూరిస్టులను చాలా ఆకట్టుకుంటుంది. అంత అద్భుతంగా ఉంటాయి ఇవి. ఈ టెంపుల్ నిర్మాణం అనేది ఎలాంటి సిమెంట్ కానీ, ఇసుక కానీ, అలాగే అప్పట్లో వాడేవారు కదా సున్నము, ముడి పదార్థాలు కానీ ఎలాంటివి వాడకుండా కేవలం ఒక రాతితో ఈ టెంపుల్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడున్న ప్రతి శిల్పం కూడా రాతితోనే తయారు చేశారన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. బృహదీశ్వర టెంపుల్. ఇక్కడ టోటల్గా టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం ఇలా ఉంది. అంటే స్ట్రక్చర్ కూడా మొత్తం టోటల్ టెంపుల్ డిజైన్ అవన్నీ. అది ఫస్ట్ గోపురము, ఇది సెకండ్ గోపురం ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ రైట్ చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అంటే మనకు శ్రీ మహావిష్ణు టెంపుల్స్కి అయితే జయ విజయ లాంటి వాళ్ళు ఉంటారు కదా, లెఫ్ట్ రైట్. ఇక్కడ కూడా ద్వారపాలకులు ఉన్నారు. ఇలాంటి ద్వారపాలకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక 8 ఏమో ఉన్నాయట. ఇలాంటి పెద్ద ద్వారపాలకులు ఉన్నారు ఎంట్రన్స్లో. ఇలాంటి మొత్తం 8 ఉంటాయట ద్వారపాలకులు. మన భారతదేశంలో ఎన్నో అతిపెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలు అన్నిటికీ కూడా ఈ టెంపుల్ డిఫరెంట్ యాంగిల్లో ఈ టెంపుల్ని నిర్మించారు. ఓకే గైస్, ఈ టెంపుల్లో ఇంకా మనం తెలుసుకోవాల్సినవి, చూడవలసినవి, వింతలు, విశేషాలు, కొన్ని అద్భుతాలు చాలా ఈ టెంపుల్లో ఉన్నాయి. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్. యు నో గైస్, 1954 మన ఇండియన్ కరెన్సీ పైన తాంజావూర్ టెంపుల్ యొక్క పిక్చర్స్ని మన నోట్ల పైన ముద్రించింది. అలాగే 2010లో 1000 రూపీస్ కాయిన్స్ పైన, అలాగే 5 రూపీస్ కాయిన్స్ పైన కూడా ఈ పిక్స్ని ముద్రించిందన్నమాట టెంపుల్లో అచ్చు. ఇప్పటికీ కూడా మనము కొన్ని పోస్ట్ ఆఫీస్ స్టాంపుల పైన ఈ తాంజావూర్ టెంపుల్ యొక్క పిక్చర్స్ని మనం చూస్తుంటాం. ప్రపంచంలో ఒక అద్భుతమైన టెంపుల్ అనే మనం చెప్పుకోవాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ టెంపుల్ ఆదరణ పొందింది. ఈ టెంపుల్ లోపలికి మనము ఎంట్రీ అవగానే గర్భగుడికి అపోజిట్లోనే ఒక పెద్ద మంటపం ఉంటుంది. ఈ మంటపంలో మన భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో, ఏకశిల విగ్రహాలలో ఇది 2వది. అతిపెద్ద నందీశ్వరుడు మనము లేపాక్షిలో చూడొచ్చు. ఇక్కడ ఉండేది 2వది. ఇది దాదాపుగా 13 అడుగుల ఉంటుంది. వెడల్పు 16 అడుగులు. దాదాపుగా 25 టన్నుల బరువు ఉంటుందట ఇది. సీలింగ్ చాలా అద్భుతంగా, డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పట్లో వేసినవి అయితే కాదు, టెంపుల్ కట్టిన టైంలో వేశారు. ఇది వితౌట్ కెమికల్స్ అన్నమాట ఇవన్నీ.
కేవలం రాతితో ఎంతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో కట్టిన ఈ టెంపుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అలాగే ఈ ఆలయం కింద కూడా ఎన్నో స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయట. ఈ స్వరంగ మార్గాల గుండా ఒకప్పుడు రాజులు మహారాణులు ఈ స్వరంగ మార్గం గుండా ఇక్కడికి ఈ టెంపుల్కి వచ్చి శివుని దర్శనం చేసుకుని వెళ్ళేవారట. మనకు కనిపిస్తున్న ఈ గోపురం 217 అడుగులు ఉంటుంది. ఇది కట్టడానికి 130,000 టన్నుల గ్రానైట్స్ రాతిని ఉపయోగించి ఇంటర్లాకింగ్ సిస్టంతో ఈ గోపురాన్ని నిర్మించారు. ప్రపంచంలో మరెక్కడ కూడా ఇంత గ్రానైట్స్ వాడిన ప్లేస్ ఎక్కడ లేదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఆ గోపురం పైన ఉన్న విమాన గోపురం కనిపిస్తుందే, ఆ విమాన గోపురం బరువెంతో తెలుసా? 80 టన్నులు, అంటే అక్షరాల 800 కేజీల బరువు ఉన్న విమాన గోపురాన్ని అంత హైట్లో ఉన్న ఆ రాజగోపురం పైన ఏ విధంగా నిల్చోబెట్టారు? ఎలాంటి టెక్నాలజీని వాడారు? అప్పట్లో ఎలాంటి మెషినరీలు లేవు, క్రేన్లు లేవు. మరి ఏ విధంగా కూర్చోపెట్టారంటే ఈ టెంపుల్ నుండి దాదాపుగా 3 to 4 కిలోమీటర్స్ వరకు ఇలా వేటవాలుగా కింద మట్టి రాళ్ళు ఇవన్నీ అమర్చి ఈ విధంగా వేటవాలుగా ఆ గోపురం వరకు వేసి కొన్ని వందల ఏనుగుల సహాయంతో ఆ 80 టన్నుల విమాన గోపురాన్ని తీసుకెళ్ళి అక్కడ అమర్చారు. ఎంత కష్టపడి ఉంటారు ఆ గోపురాన్ని అక్కడ నిల్చోబెట్టడానికి. నిజంగా హ్యాండ్స్ ఆఫ్. Hi guys, this is Karuna Bhushan. Please like, comment and subscribe this YouTube channel. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి గుడి నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను చూడడం. ఇక్కడ ఒక్కొక్క శిల్పాలు చెక్కినారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఒక్క రోజు తక్కువ వస్తుంది సమయం చూడాలంటే కంప్లీట్గా దేవస్థానం. ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళకి నా ఒక అడ్వైజ్ ఏమంటే ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క విచిత్రంగా ఇవి చెక్కినారు. సో చూడాలి, చాలా బాగున్నాయి అవి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ టెంపుల్ చూసి నువ్వు ఏం తెలుసుకున్నావు? ఖుషిగా ఉంది. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవేంటో తెలుసా నీకు? లేదు, ఇంకా నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. నాకు ఇంకా మ్యాక్సిమం టైం కావాలి ఇంకా చూడటానికి. చూసిన తర్వాత మీరు క్వశ్చన్ అడిగి నేను చెప్తాను. చాలా అద్భుతంగా ఉంది దేవస్థానం మొత్తం. ఇంకొకటి, మనకు ఈ గోపురం ఉంది కదా, ఈ గోపురం షాడో అనేది కూడా ఎంత ఎండ ఉన్నా ఎక్కడున్నా కానీ షాడో అనేది మనకు కనిపించారన్నమాట. ఎలాంటి టెక్నాలజీతో కట్టారో మనకు తెలియదు. ఆ టెక్నాలజీ నిజంగా వాళ్ళకు హ్యాండ్స్ అప్. ఈ టెంపుల్ షాడో అనేది ఎంత ఎండ అయినా సరే టెంపుల్ షాడో అనేది గ్రౌండ్ పైన మనకు కనిపించేది ఇక్కడ. అదొక స్పెషాలిటీ. మనం తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే ఇంకొక అద్భుతం కూడా ఉంది. అదేంటో తెలుసా? మనము ఎలాంటి చిన్న రూమ్ కట్టుకోవాలి అన్నా సరే ఆ రూమ్కి కింద అండర్ గ్రౌండ్లో బేస్మెంట్ అనేది వేయాలి. అంటే కింద పిల్లర్స్, ఆ బేస్మెంట్ వేస్తేనే మనం పైన ఒక రూమ్ కట్టుకోవాలి. అలా అయితేనే ఆ రూమ్ నిలబడుతుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కు కింద ఎలాంటి బేస్మెంట్ ఉండదు, ఎలాంటి పిల్లర్స్ ఉండవు. కేవలం ఈ నేలపైనే ఈ టెంపుల్ని కట్టారు. సో అప్పటి ఇంజనీర్స్ని మనము ఏ విధంగా మనం పొగడాలి ఇవ్వాలని, ఏ టెక్నాలజీలో ఈ టెంపుల్ని నేలపైన ఇంత గ్రానైట్స్, ఇన్ని వేల టన్నుల గ్రానైట్స్ వాడి ఈ టెంపుల్ని నిల్చోబెట్టారు. ఇప్పటికీ కూడా ఈ టెంపుల్ అనేది చెక్కు చెదరకుండగా మన ప్రకృతిలో సంభవించే ఎన్నో భూకంపాలను తట్టుకొని ఇప్పటికీ చెక్కు చెదరకుండగా ఈ టెంపుల్ ఉంది అంటే అప్పటి టెక్నాలజీ ఏంటి, ఈ కన్స్ట్రక్షన్ చేసిన మనుషులు ఎవరు, ఎంత గ్రేట్ వాళ్ళు, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ టెంపుల్ని మన జీవితంలో ఒక్కసారైనా సరే ఈ టెంపుల్ని విజిట్ చేసి ఇక్కడ ఈ టెంపుల్ని మనం చూడాలి. చేపూర్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, మనం ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందాము.
ఎంట్రన్స్ నుంచి మనం స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళే వరకు స్వామివారిని అలాగే చూస్తూ మనం వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఈ శివలింగం అనేది దాదాపుగా 13 అడుగులు ఉంది. అంటే మన ఇండియాలోనే ఇంత పెద్ద శివలింగం అనేది ఎక్కడ లేదు, ఇక్కడ తప్పితే. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే మనము ఎంత చిన్న గదిలో అయినా సరే, ఎంత పెద్ద హాల్లో అయినా సరే మనం మాట్లాడుతుంటే మనకు రీసౌండ్ అనేది వస్తుంది. కానీ ఈ టెంపుల్లో మాత్రం సౌండ్ అనేది ఎక్కడ కనిపించదు. టోటల్గా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. మన టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు బాడీలో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇలాంటి టెంపుల్స్ గురించి మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఈ టెంపుల్లో మనకు ఈ గోపురాలు ఉన్నాయి కదా, ఇవి మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎంట్రన్స్ గోపురాలు చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ మెయిన్ గర్భగుడికి మాత్రం చాలా పెద్ద గోపురం ఉంటుంది. మామూలు అన్ని టెంపుల్స్కి చిన్న గోపురం చిన్నగా ఉంటుంది గర్భగుడి పైన, ఎంట్రన్స్లో పెద్దగా ఉంటాయి. 10 అంతస్తులు, 12 అంతస్తులు, 15 అంతస్తులు ఉంటాయి. కానీ ఈ టెంపుల్ మాత్రం రివర్స్ అన్నమాట. ఈ టెంపుల్కి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇగో చూస్తున్నాం కదా. ఓకే గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి టెంపుల్స్ గురించి మనము 10 మందికి చెప్పాలి. మన హిందూ సాంప్రదాయం గురించి ఎలాంటిది, ఎంత గొప్పదో అనేది తెలియజేయాలి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.